హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ చేశానండి. దీనికోసం గ్లాసున్నర మామూలు రైసే తీసుకున్నా. దీనిలో మసాలాలు అనాస్ పువ్వు, జాజి పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకొని రైస్లోకి వేసి ఉడికించాలండి. వాటర్ అనేది మనం తీసుకున్న రైస్ని బట్టి డబల్ క్వాంటిటీ తీసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ ఉంటుందండి. రైస్ అనేది 80% ఉడికిన తర్వాత నేను ఇలా జల్లెడలో వేసుకొని, జల్లెడలో అయితే ఈ రైస్ని వేసుకున్నానండి. మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి వాటర్ లేకుండా ఉంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిగైన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉండాలండి. అదే ఆయిల్లో ఘాట్లు పెట్టుకున్న 5 కోడిగుడ్లు అయితే తీసుకొని ఇవి కొంచెం కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1/2 స్పూన్ కారం వేసుకొని ఈ గుడ్లకు కలిసేలాగా కలుపుకోవాలండి. కారం అనేది ఆయిల్లో వేయటం వల్ల ఆయిల్ కలర్ అయితే కొంచెం మారిందండి. ఇదే ఆయిల్లో బిర్యానీ అయితే చేశానండి. టేస్ట్లో ఎలాంటి మార్పు అయితే ఉండదు. మనం పొయ్యిసాక కొంచెం కాబట్టి కారం వేయటం వల్ల కొంచెం కలర్ మారింది. ఇదే ఆయిల్లో కొంచెం మసాలాలు తీసుకున్న చెక్క, లవంగం, షాజీరా ఇవన్నీ వేసుకొని దీనిలోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. మీడియం సైజు ఒక టమాటా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్లు పెరుగు అయితే వేసుకున్నానండి. మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి పెరుగు అనేది కంపల్సరీ ఉండాలి. రైస్లోకి సాల్ట్ వేసాం కాబట్టి ఈ గ్రేవీలోకి మనం చూసి అయితే సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. వేసుకొని అవి కొద్దిసేపు మగ్గించి దీనిలో 2 స్పూన్ల పెరుగు వేసి ఉండలు అనేది లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకొని దీనిలో కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను అయితే ఈ గ్రేవీలో వేసి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించాలండి. కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా దీనిలో వేసి ఒక 2 నిమిషాలు ఈ మసాలాలు ఈ కోడిగుడ్లకు పట్టేలాగైతే మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే ఉంది కదా, ఆ రైస్ని దమ్ముకు వేసుకోవాలండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఉడికించిన రైస్ అయితే వేసుకొని మనకి రైస్ అనేది పలుకుగా ఉందని అనిపిస్తే పైనుంచి కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చండి. లేకపోతే దీనిపై కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దమ్ పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ మనకి రెడీ అయినట్లేనండి.
5 నిమిషాల తర్వాత చూస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.